రాజధాని పైన మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు కదా, మనం మేము ఇచ్చేది ఏముంది. రాజధానికి ఎప్పుడు అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఆడుండే రైతులకి వీళ్ళు ఏం చెప్పకుండా ఏం హామీ ఇవ్వకుండా మన పార్లమెంట్లో కానీ మన మిథున్ రెడ్డి గారు కానీ మన ఎంపీ మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మాకి రాజధానికి ఎక్కడ పెట్టినా మాకు అభ్యంతరం లేదు. అక్కడుండే స్థానిక రైతులకి న్యాయం జరగలేని విధంగా పోరాటం చేస్తున్నారు. కానీ అందుకోసం మా జగన్మోహన్ రెడ్డిని క్లుప్తంగా దాదాపు 2 గంటల సేపు ప్రెస్ మీట్ ఇచ్చినారు. దాని మీద మేము ఇచ్చేది మా అధినాయక కృష్ణ గారు నాకు అవసరం లేదు. మేము ఇచ్చేది ఈరోజు మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియాకి మేము ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన రామచంద్రరావు గారికి రత్నమక్క గారికి అందరికీ మనకి వచ్చిన పురుషోత్తమ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మేము చెప్పేది ఒకటి ఏమంటే, చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలోకి వస్తే నేను రూరల్లోన 3 సెంట్లు ఇస్తాను, టౌన్లో 2 సెంట్లు ఇస్తానని చెప్పినాడు. ఈరోజు ఎవరు ఇల్లు లేని అక్కా చెల్లెలు ఉండకూడదు అనే విధంగా ఆయన దీంట్లో ప్రచారంలో చెప్పినాడు. ఆయన మేనిఫెస్టో పెట్టినాడు. ఆయన ఈరోజు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క సెంట్ కానీ చంద్రబాబు నాయుడు ఒక్క సెంట్ కానీ 2 ఏళ్ళైంది, 3 బడ్జెట్లు అయినాయి. ఎక్కడ ఒక్క సెంట్ కానీ ఒక్క ఇదే ఏ అక్క చెల్లెలకి ఇలా ఏ సిటీలో వేయలేదు, టౌన్లో వేయలేదు, రూరల్లో వేయలేదు, గ్రామాల్లో వేయలేదు. ఉన్నినివి మా జగన్మోహన్ రెడ్డి మా అధికారంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయన అక్కా చెల్లెమ్మలకి ఇల్లు లేను నిరుపేద కుటుంబాలు ఉండకూడదు అనే విధంగా దాదాపుగా ఆయన 71,000 ఎకరాలు కొని అక్కా చెల్లెమ్మకు నేరుగా రిజిస్టర్ చేసి పట్టాలు ఇచ్చిన ఘనత ఎవరంటే మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. 31,19,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది మా జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా 2 సంవత్సరాలు పోయి 3 సంవత్సరాలే ఇది చెప్పేది. ఎందుకంటే కరోనా 2 సంవత్సరాలు ప్రపంచ దేశాలు అల్లాకులమైనా కానీ నిలదొక్కుని ఆయన ఎక్కడో నుంచి డబ్బులు ఏనాడు డబ్బు లేదనే విధంగా అసలు ఏ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు ఆయన సీఎంగా ఉన్నప్పుడు. ఈరోజు పరిస్థితి చాలా, ఎందుకంటే ఆయన చెప్పినది నేను సంపద సృష్టిస్తానని చెప్పి ఏమి సంపద సృష్టించు నిందని మొత్తము గాలిగా వేసి అప్పులు కుప్పలుగా రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా దాదాపుగా 2 సంవత్సరాలు కాలేదు ఉంది. అయినా కానీ 3,50,000 కోట్లు అప్పు తెచ్చినాడు. పోనీ ఆ అప్పు తెచ్చినంత ఏమైనా సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టు అది లేదు. ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారో అడిగితే దానికి ఎవరన్నా అడిగితే కేసులు పెడతారు, ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతారు. అసలు ఎవరు మాట్లాడకూడదు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలా అన్యాయంగా దుర్మార్గంగా పరిపాలన చేస్తుంది. లా అండ్ ఆర్డర్ అసలు కట్టెలిపోయింది. ఈరోజు మేము ఒకటే అడిగేది, మా మా ప్రభుత్వంలో చేసిన ఇళ్ళకి మీరు మీ కలర్ వేసుకొని ఈరోజు ఓపెన్ చేస్తున్నారు, కీలు ఇస్తున్నారు. ఎక్కడన్నా ₹1 కేటాయించినవా బడ్జెట్లో ఎక్కడైనా కానీ? దాదాపుగా అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 9 లక్షల ఇళ్ళకి అనుమతి ఇచ్చినారు. దాంట్లో ఆయన ముఖ్యమంత్రి ఉండగానే 7 లక్షల ఓట్లు ఇల్లు ఓపెన్ చేసినారు. దాదాపు 2 లక్షలేమో ఉంటే దాన్ని అప్పటికనే స్లాబ్ లెవెల్ కొన్ని దాదాపు 1,00,000 స్లాబ్ లెవెల్ అయిపోయినాయి. 99,000 స్లాబ్ మట్టానికి వచ్చినాయి. అవుట్నే ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఏవి ఇచ్చినారో అనుమతి ఇచ్చినారో అవుట్ నుంచే మీ రోజు నువ్వు పచ్చడం చేసుకొని నువ్వు పోయి బిల్డప్ తీసుకుంట మీ కూటమి నాయకులు అందరూ చేస్తున్నారు తప్ప ఒక కీళ్ళ కానీ ఎక్కడే కానీ ఒక్క సెంట్ కానీ ఆడని ఇచ్చినారా? అక్క చెల్లెని ఇప్పుడు ఎక్కడన్నా ఏ గ్రామంలో పోదాం, ఏ టౌన్లో కనబోదాం, ఛాలెంజ్ చేస్తాం. మీ కూటమి ప్రభుత్వం ఎక్కడైనా 1 సెంట్ కొనిచ్చిందంటే. ఇంకోటి అన్న, ఇప్పుడు 2 రోజులు అయింది ఇప్పటికి ఎన్టీఆర్ వైద్య సేవ 3,000 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ నిలబడిపోయింది. వాళ్ళు చెప్తూనే ఉంటారు పోయి వాళ్ళ హాస్పిటల్ యాజమాన్యం ఏమంటుందంటే చరిత్రలో ఎప్పుడు లేదంట. ఆరోగ్యశ్రీ వచ్చినప్పటి నుంచి రాజశేఖర్ గారు అధికారం అప్పుడు పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు డబ్బులు లేవనేది లేదు. అలాంటిది ఈరోజు వైద్య సేవలు లేక చాలా మంది బీదోళ్ళు చనిపోతున్నారు. వాళ్ళకి ఏం చేస్తావు, చూపించుకోవడానికి స్తోమత లేదు.
కార్పొరేట్ హాస్పిటల్లో పోయి స్తోమత లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ఎంత దయనీయంగా ఉందంటే అంత దయనీయంగా ఉంది. అసలు టాబ్లెట్ లేవు. ప్రభుత్వ హాస్పిటల్లో టాబ్లెట్ లేవు. ఎక్కడ పోతారు? బీదులు వస్తారు, పునర్ చేస్తారా? అసలు అన్ఎఫెక్ట్ ఎవరు తెలియదు. చాలా మంది కొన్ని వేల మంది చనిపోతున్నారు వీధి వాళ్ళు చూపించుకోలేక. ఆరోగ్యశ్రీ బంద్ చేసినారు. ఏ పరిపాలన ఏం చేస్తున్నాము? డబ్బులన్నీ ఎక్కడ పెడతాం? 3,50,000 కోట్లు పెట్టినాము, తెచ్చినాము. ఏంది దానికి లెక్క ఎక్కడ పెట్టినాను? పోనీ అమరావతి అంటున్నావు. పోనీ అమరావతి అనే మీరందరూ చూస్తే అమరావతి అన్నా పోనీ ఉందా? అమరావతి ఏమన్నా బిల్డింగ్ కట్టావా? అమరావతిలోనే ఏమన్నా డెవలప్మెంట్ అయిందంటే అది లేదు. ఎక్కడ మీరు ఈ 3,50,000 కోట్లు తెచ్చి ఎక్కడ పెడుతున్నాం? మళ్ళా అధికారులు మన ఉద్యోగస్తులకి పిఆర్సీ వాళ్ళ డిఏ అవన్నీ అసలు ఒక్కటి ఇవ్వలేదు. వాళ్ళకి డిఏలో ఒకటి ఇచ్చినావు, 11 డిఏలో ఒకటి ఇచ్చినావు. దాదాపుగా 36,000 కోట్లు వాళ్ళకి అప్పుడు ఉన్నారు. ఎవరికి ఇచ్చినట్లు? మీరంతా ఎవరికి ఇచ్చినట్లు? మీ మీరు మీ కుటుంబ నాయకులే మీరంతా పంచుకుంటున్నారు. ఎంత వచ్చి అప్పులు చేసి పంచుకొని తింటున్నారు తప్ప ఎక్కడ డెవలప్మెంట్ లేదు. లేదంటవా మళ్ళా ఈ అక్కా చెల్లెళ్ళకి ఏమన్నా సంక్షేమ పథకాలు వస్తుందో అది లేదు. సంక్షేమ పథకాలు ఎక్కడా లేదు. ఒక్క అరకొర అమ్మఒడి అరకొర ఇచ్చిన రైతు భరోసా అరకొరే. అది కానీ చాలా మంది అసలు రైతులు మాకు ఎవరికి అకౌంట్లో ఇవ్వలేదు అనే విధంగా ఈరోజు చేస్తున్న పరిపాలన. ఏ పథకం ఏ సంక్షేమ పథకాలు ఏమైనా ఇచ్చినవా? పోనీ నిరుద్యోగ వృత్తి వంటివి అది ఏమైనా ఇచ్చినారా? అదేవిధంగా అక్కా చెల్లెమ్మలకి 18 ఏళ్ళు దాటితేనే నేను 1,500 ఇస్తుంటే పోనీ ఒక బడ్జెట్లో 3 బడ్జెట్లు పెట్టిన ఒక్క బడ్జెట్లో ₹1 కేటాయించినవా? 1,500 అక్కా చెల్లెమ్మలకి. మరి ఇవన్నీ ఎక్కడ ఏం చేస్తున్నారు మీరంతా? అప్పులేమో మంగళవారం 3,900 కోట్లు, 5,000 కోట్లు, 3,900 కోట్లు అప్పులు చేస్తున్నారు. మిమ్మల్ని అడిగితే ఎవరైనా అడిగితే వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు పొద్దునే. ఎక్కడ ఎవరు నోరు ఎత్తుకోకుండా ఎవరు వేరే పార్టీలు కానీ వాళ్ళ పార్టీలు ఏమని ఉంటే వాళ్ళకి మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు. మీరు అడిగితే మీరు చేసేది తప్పు మీరు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన సైలెంట్. ఆ చంద్రబాబు ఏం చెప్తే దానికి తందని అంటాడు, దానికి కొద్దిగా మాట చెప్తాడు, పోతాడు. అది తప్ప మీ పరిపాలన ఏమన్నా ఉందని చెప్పండి. మేము ఒకటే అడిగేది, మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం ఒక్క గ్రామంలో 3 సెంట్లు ఇస్తాను, టౌన్ లో 2 సెంట్లు ఇస్తానని చెప్పిన అక్క చెల్లెమ్మకి ఒక్క సెంట్ అన్నా ఒక్క ఇల్లు అన్నా కట్టించినామని మా ప్రభుత్వం ఉండి మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం అవే అవుట్లే చూపిస్తున్నావు. ఎక్కడ ఇస్తున్నావు అంటే ఎక్కడా లేదు. ఈ ఒకటే రకంగా ఖచ్చితంగా అక్క చెల్లెమ్మకి నువ్వు ఇచ్చిన మాట పేదలకు ఇండ్లు చేయలేని విధంగా నువ్వేం చేస్తావు చెప్తావు. మళ్ళా నిరుపేద కుటుంబం లేకుండా ప్రతి ఒక్కరి ఇంటికి ఇల్లు లేకుండా పేదలు చూడాలంటావు. ఇదే పేదలు చూసేది? ఇదే నువ్వు పరిపాలన చేసేది? మేము ఒక్కటే అడుగుతాం, మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు నిలదీసే మీ గ్రామం లేక. ఎందుకంటే మీరు మీ నాయకులు కూటమి నాయకులు డిపార్ట్మెంట్ ద్వారా పోలీసులను అడ్డపెట్టుకుని తిరుగుతున్నారు తప్ప ఎక్కడ ప్రజలు లేకపోతే ఖచ్చితంగా నిలదీస్తారనే విధంగా మీ నాయకులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ పోలీసులను అడ్డుపెట్టుకుని పోయి తిరుగుతున్నారు. గ్రామాల్లోకి రాండి. మీరేం చెప్పిన వాగ్దానాలు ఏం చేసినారో రాండి, గ్రామాల్లోకి రాండి. మేము వస్తాం. ఎక్కడైనా రోడ్ వేసినారా? ప్యాచ్ వేసి తప్ప ఏదైనా పర్మనెంట్ రోడ్ ఒకటి వేసినారా? ఎక్కడైనా కానీ ఏమైనా డెవలప్మెంట్ చేసినారా? ఎక్కడ వేసినారు రోడ్డు? ఎక్కడైనా ఉన్నాయా? మా ఆలూరు కాన్సెస్ లో అయితే ఏ గ్రామానికి పోయినా మాకలోతు గుంతులే. ఇక్కడ ఏ గ్రామానికి పోయినా ఏ పల్లికి పోయినా 3 మాకలోతు గుంతులు ఉన్నాయి. 2,000 మన వైసీపీ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. అది ఓపెన్ గానే దాదాపు 1,00,000 చిల్లర బిట్ కాయిన్లు ఓపెన్ చేసినా ఉండింది. ఎంతో 1,00,000 చిల్లర ఉంటే అవి మీరు దానికే రంగులు పోసి కలర్ కొట్టి మీరు ఇస్తున్నారు. మీరు ఎక్కడే కానీ ఒక్క ఇల్లు చెప్తున్న ఒక్క సెంటే ఒక్క గజం కానీ ఇల్లు, ఒక్క గజం కానీ ఎక్కడ ఇల్లు, మీరు ఒక సెంటే కానీ గజం కానీ ఇల్లు ఎక్కడ కానీ నిరుపేదలకి ఎక్కడ మీరు ఎక్కడ ఇచ్చినట్టు యాడని చెప్పు. మీరు ఎట్లయితే యాడ్ చేసినా మీరు చెప్పు. పలాంటి దగ్గర చేసినామని చెప్పండి, పలాంటి దగ్గర మీరు నిధులు ఇచ్చినామని చెప్పండి. అప్పుడు ఇచ్చిన ఇండ్లే అప్పుడు ఇచ్చినవే అవుట్లకే అదే చెప్పలేదు. స్లాబ్లో దాదాపు 1,90,000 స్లాబ్ అయిపోయినాయి. అప్పటికి ఎలక్షన్ కూడా వచ్చింది. అదేవిధంగా 99 స్లాబ్ లేవు మట్టానికి వచ్చింది. అవి 2,00,000 చిల్లు అవుట్లే. మీరు ఆ ఇల్లే ఓపెన్ చేస్తున్నారు. మీరు ఎక్కడ ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక సెంట్ ఇవ్వలేదు, గజం ఇవ్వలేదు. మీరు అంటే 2019లో టిట్కో ఇల్లు కుటుంబ ప్రభుత్వమే నిర్మించారని అంటున్నారు. నువ్వు గుణాలు వేసిపోయినావు అంతే. గుణాలు వేసిపోయిన తప్ప మీరు ఎక్కడ చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు పేదను చూసి, ఎందుకంటే ఆయన చలించిపోయి
ఆ గుడిసెల్లో ఉంటే ఒక బాడిగిన్నెలో ఉంటే ఆయన అందరూ వచ్చి అక్క చెల్లెంలో చెప్పింటే ఆయన ఈరోజు అంత నిర్ణయాత్మకంగా దాదాపుగా 71,000 ఎకరాలు దాదాపు 1,15,000 కోట్లు దానికి పెట్టుబడి పెట్టి ఆయన అక్క చెల్లెం 30,19,000 స్థలాలు నేరుగా స్థలం రిజిస్టర్ చేసి వాళ్ళ పేరు మీద పంచిన ఘనత ఎవరంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు. నువ్వేమైనా చేసినావో చెప్పు, ఎక్కడ చేసినావు? ఆస్పరి ఆలూరు రోడ్డు అయింది. ఇంతకుముందు గతంలో అసలు రోడ్డే పట్టించుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం అయిందని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎక్కడుంది? పోదాం రాడు, మీరు పోదాం రాడు. ఆస్పరి సోషల్ మీడియాలో దాదాపుగా వాటి గురించి మీరు మీడియా మీతో కూడా చెప్తారు. అదే చెప్తున్నాను కదా, మీరు ఏ గ్రామం నా ఆలూరు కాన్స్టిట్యూన్స్ లో ఏ గ్రామానికి పోదామని మీకు చూపిస్తారు రోడ్లో. ఇటు నుంచి పోదాం లాస్ట్ ఎట్లా మరి కోడములతో నుంచి మన మాచాపుతో నుంచి మా గ్రామంలో మొత్తం నేనే నా వెహికల్ పెడతాను. మీరు చూడండి, మీరు ఎక్కడ ఏ గ్రామంలో ఒక్క ఎన్ఆర్జీఎస్ వచ్చిన ఫండ్స్, ఎందుకంటే అది మన ఆంధ్రాకి ఒకటి కాదు, టోటల్ సెంట్రల్, అది టోటల్ ఇండియా లెవెల్లో వస్తుంది ఎన్ఆర్జీఎస్ ఫండ్. అది వస్తుంది, అది వచ్చింది, అది సీసీ రోడ్లు ఉన్నాయి. అది కానీ ఎందుకు మా జగన్మోహన్ రెడ్డి అయ్యంలో అది కానీ ఎన్ఆర్జీఎస్ ఫండ్ ఏం చేసినట్టే హెల్త్ క్లినిక్లు, ఆర్బీకేలు, సచివాలయాలు, నాడు నేడు కింద ఆయన ఖర్చు పెట్టినారు. వీళ్ళు ఆ ఎన్ఆర్జీఎస్ ఫండ్ సీసీ రోడ్లు వేస్తున్నారు. అది తప్ప వీళ్ళు సొంతము మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చిందో, రూపాయి ఇచ్చినారో, ఒక గ్రాంట్ ఇచ్చినారో చెప్పండి ఎక్కడే కానీ. నేను ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే అయినాక 2 నెలలకే అప్పుడున్న కలెక్టర్ గారు రజనీత్ పాసి సార్కి నేను మొత్తం 6 మండలాల రోడ్లు ఇచ్చిన. అదేవిధంగా ఇప్పుడు ఇన్ఛార్జ్ నిమ్మల రామాయణ అడిగే సార్ మీకు ప్రత్యేకంగా టిక్లు చేసి ఇచ్చిన సార్. రోడ్లు చాలా గుంతులైన రోడ్లు టిక్కేసి గ్రీన్తో టిక్కేసి ఇచ్చిన ఆయనకి. చాలా అద్భుతంగా ఉంది మా వారు కాన్స్టిట్యూన్సీ రోడ్ల మీద దృష్టి పెట్టాను సార్ అని. ఆలూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలకు తాగునీటి వసతి లేదు, తాగునీటి వసతి లేదు, రోడ్లు లేవు. రెండు అసలు లేము. ఆలూరు కాన్స్టిట్యూన్సీ లేను. వచ్చిందనే నేను డిఆర్స్ మీటింగ్ లో అదే అడుగుతాను, నేను జిల్లా పరిషత్ మీటింగ్ లో అదే అడుగుతాను. ఇంతవరకు అసలు చిత్తలేకపోతాను. 2024 జూలైలో ఒకసారి ఈ జిల్లా పరిషత్ మీటింగ్ పెట్టారు. ఆ రోజు మంత్రులు అందరూ ఉన్నారు, అందరు ఎదురుగా అడిగినా నేను ఇక్కడ మనకి తాగునీటి సమస్య ఆలూరుకి 15 రోజులు 20 రోజులకు వస్తాయి. దాని నీళ్లు ఎందుకంటే ఆ పైప్ లైన్ ఎప్పుడో 50 ఏళ్ళ కింద వేసిన పైప్ లైన్ అది. ఆ పైప్ లైన్కి మరమ్మతులు చేయాలనే విధంగా చెప్పింటే అప్పుడు నేను రజనీత్ పాసి కలెక్టర్ గారు ఎన్నికనే నేను చెప్పింది మరుసటి ఎస్సీ గారిని పంపించినారు. ఎస్సీ గారిని పంపించి దాన్ని మొత్తం అంత సర్వే చేసినాడు, అంత ఎస్టిమేషన్ వేసి పంపించినారు. దానికి ఎవరు ఇలా ప్రభుత్వం ఇవ్వాలి కదా నిధులు. వాళ్ళు ఏం చేస్తారు, ఆఫీసర్లు ఏం చేస్తారు, వాళ్ళు ఏవైతే తీసుకున్నారు అక్కడ. ఎందుకంటే ఎస్ఎస్ ట్యాంకులు ఉన్నాయి లేదా మన చింతకుంట దగ్గర, బాబు దగ్గర, అవి చిన్న వైపు. అప్పుడు జనాభా ప్రకారం ఎప్పుడో దాదాపుగా 40 ఏళ్ళ కింద పెట్టిన ఆ జనాభా ప్రకారం వాళ్ళ లెక్కల ప్రకారం ఎస్ఎస్ ట్యాంకులు కట్టినారు. ఇప్పుడు జనాభా పెరిగిపోయింది కాబట్టి ఆ జనాభా ప్రకారం ఆ జనాభా ఎక్కడైతే అక్కడ ఎక్స్చేంజ్ చేయాల. అక్కడ స్థలంగానే ఉంది. నేను చెప్పినాను, పోయి చూసేసినారు. ఇంతవరకు చిత్తలకి ఎత్తలేదు. గజ్జల దగ్గర అంతే, అక్కడ ఒక్కటే. ఇప్పుడు నీళ్లు బంద్ అయినాయి, ఎల్ఎల్సీకి నీళ్లు బంద్ 1 నెల మాత్రమే ఉంటాయి నీళ్ళు. చిన్నది ఎస్ఎస్ ట్యాంక్ అయిపోతాయి నీళ్ళు. కెనాల్ పక్కలో ఉంది, అది కానీ చెప్పినాను. ఆ సమితి గారు కానీ ఎస్ఎస్ ట్యాంక్ కట్ట అక్కడ నీళ్ళు లేవు. ఎస్ఎస్ ట్యాంక్ కట్టాలంటే అక్కడ చెప్పినాను. ఎక్కడ అసలు వీళ్ళు ఎక్కడ పట్టించుకునేది లేదు. మన నగడం రిజర్వర్ అయితే దానికి బిల్లు ఇస్తే నగడం రిజర్వర్ అయిపోతుంది. దానికి దాదాపు 20 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దానికి ఇంతవరకు స్థితిరాయి గతిలేదు. ఎక్కడ ఇచ్చింది, ఎక్కడ డెవలప్మెంట్ చేసినారు, డెవలప్మెంట్ చేసినారు. వాళ్ళు అనుకుంటే వాళ్ళు అంతే. ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటారు, వాళ్ళు అంతే కొట్టుకుంటారు. మనమేం వాళ్ళు చేసే కాదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు డబ్బా, మనం ఏం చేస్తాం వాళ్ళని. వాళ్ళు ఉన్నది లేనట్లే లేదు చూపిస్తారు. గ్రాఫిక్ బాహుబలి చేస్తారు. గ్రాఫిక్ సెట్టింగ్ చేస్తారు అంతే. మామూలు వాళ్ళ కూటి ప్రభుత్వం అదే. వాళ్ళ చంద్రబాబు వాళ్ళ నాయకుడు అట్లా చేస్తారు. మా నాయకుడు అట్లా చేయడు. చేసింది చెప్పుకోలేకపోయినాం. ఎన్ని పనులు చేసినారు ఇప్పుడు తెలుస్తుంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే మాకు ఇప్పుడు తెలుస్తుంది ఎన్ని పనులు చేసినాడా, ఇన్ని చేసినాడా అని. 17 మెడికల్ క్యారేజ్ తెచ్చింది అసలు ఎవరికి తెలియదు. అది చెప్పుకోలే ఎవరికి. దానిగాని నేను తెచ్చినానని చెప్తాడు ఆయన. మళ్ళీ ఎంత అబద్ధాలు చూడే. వాళ్ళు ఏం చేసేది ప్రతి ఒక్కటి మేమే చేసినామంటారు. ఏం చేస్తే ఇప్పుడు ఆదాని గ్రూప్ ఎప్పుడు 2023లోనే గూగుల్ తెచ్చిపెట్టినారు. దానికని మేమని క్రెడిట్ కొట్టాము. వాళ్ళు ఏమంటే పబ్లిక్ ఆయన ఆదాని వచ్చి ఆ గ్రూప్ వచ్చి ఆయన వచ్చి చెప్పిన దానికి తేలిపోయారు. ఎక్కువ ఉంది క్రెడిట్ స్టోరీ అని అంతా. మొత్తం మేము చేసినామని క్రెడిట్ స్టోరీ ఒక్కటిగానే కొత్త పని ఒక్కటి చేయలే. ఏం అసలు చేయడాయినా
ఊరినే అమరావతి అంటారు అంతే. అమరావతి శాశ్వత ఎక్కడన్నా ఇండియాలో ఎక్కడన్నా ఉంది అమరావతిని బిల్లు పెట్టింది మన ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ నుంచే అమరావతి బిల్లు తీసుకొని పోయి కేంద్రంలో పెట్టింది, పార్లమెంట్లో పెట్టింది. ఎక్కడ అసలు చరిత్రలో ఏదేదంట. ఇప్పుడు ఆయన అన్నారు కదా, ఎవరు ధర్మేంద్ర యాదవ్ గారు, అమరావతి అక్కడ ఎందుకు పెట్టాలా, ఎందుకు పెట్టాలా, ఆల్రెడీ విశాఖపట్నం డెవలప్మెంట్ ఉంది అక్కడ పెట్టొచ్చు ఆయన అన్నారు. అంటే పార్లమెంట్ సాక్షిగా రాబోయే కాలంలో వైసీపీ గవర్నమెంట్ వేస్తే అమరావతిని మార్చేస్తానని రాజ్యాంగబద్ధం కోసం ఆ విధంగా చేశారని కూటమి ప్రభుత్వం వారు అంటున్నారు. అది రాష్ట్రాలకు సంబంధించిన అట్లవన్నీ ఏం లేదు. ఎవరు మా జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడో దాన్ని అమరావతి మార్స్తాను అనలే. 3 డెవలప్మెంట్ 3 ప్రాంతాల్లో డెవలప్మెంట్ అయితే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ మనం పరిగెత్తించింది ఇక్కడ పంపించింది. మళ్ళీ ఈయన అమరావతిలో డెవలప్మెంట్ అయితే మళ్ళీ మిగతా ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఏం కావాలి మారుస్తానన్నాడు ఎవరు గవర్నమెంట్ వస్తే జగన్. కాదు లేదు వాళ్ళ గవర్నమెంట్ పార్లమెంట్ లో వాళ్ళు బిల్లు పెట్టినారు, నేను వస్తే నా ఆ మార్పు రాకూడదనే ఉద్దేశంతో రాజ్యాంగబద్ధం కోసం దానికి ఏం లేదు. రాజ్యాంగబద్ధంగా తనకు చట్టాలు లేవు దానికి. అసలు రాజధాని అనేది చట్టాలు ఒకటే రాజ్యాంగం అంతే. ఎవరు ఇష్టం అది అంతే. చట్టం ఆర్డినెన్స్ అందుకోసం చేశారు. ఆర్డినెన్స్ చేసిన రాష్ట్రం ఓకే చేసిన తర్వాత వచ్చేది రాష్ట్రం చేసి రాజధాని ఎప్పుడు అమరావతి రాజధాని మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వ్యతిరేకం కాదని ఎప్పటి నుంచి చెప్తున్నారు. 10 పార్టీలు సపోర్ట్ చేస్తే ఒక్క పార్టీ మాత్రం వాకౌట్ చేశారు. ఎందుకంటారు దానికి? మీ పార్టీ అంటే వాకౌట్ చేశారు. వాళ్ళ విధానాలు సరిపోలేదు ఆయన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏముంది రాజధాని